హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మిల్లెట్ రైస్తో ఒక మంచి దోశ రెసిపీ అండి. దీనికోసం మనం ఇక్కడ లిటిల్ మిల్లెట్ అనేది వాడుతున్నాము. రండి పిండి ఎలా రెడీ చేసుకోవాలనేది చూస్తాం. 1 కప్పు లిటిల్ మిల్లెట్ అనేది తీసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. ఇంకొక బౌల్లో 3/4 కప్ అంతా ఇడ్లీ బియ్యం తీసుకోండి. దీంతోపాటు 1/2 కప్ అంతా మినపప్పు, అలానే 1/2 టీ స్పూన్ అంతా మెంతులు, ఇవి మూడింటిని ఒక బౌల్లో తీసుకోండి. ఈ లిటిల్ మిల్లెట్ని ఒక బౌల్లో తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగేసి 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే అండి, మిల్లెట్స్తో మనం వంట చేస్తున్నప్పుడు మిల్లెట్స్ని క్లీన్ చేసుకొని తర్వాత బాగా కడిగి మనం యూజ్ చేయాలండి. 3 అవర్స్ తర్వాత మనం చూసామంటే మనకు మిల్లెట్, బియ్యము, పప్పులు అన్నీ నానిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసి మనం గ్రైండ్ చేయబోతున్నామండి. గ్రైండర్లో వేసి చేస్తున్నప్పుడు మనకు పిండి అనేది సాఫ్ట్గా దొరుకుతుంది. అప్పుడు దోశ కూడా మనకు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందండి. మీరు నీళ్ళు అనేది కొద్దిగా చల్లి పిండి అనేది రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పిండిని నేను ఇప్పుడు పుల్లగా అవ్వడానికి కోసం 2 డిఫరెంట్ బౌల్లో తీసుకున్నానండి. ఉప్పు అనేది నేను యాడ్ చేయలేదు. ఇలా తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 6 గంటల పాటు వదిలేయండి. 6 గంటల తర్వాత చూసామంటే మనకు పిండి అనేది బాగా పుల్లగా దొరుకుతుంది. ఇలా పుల్లగా దొరికిన ఈ పిండిలో మనం సరిపడా ఉప్పు అనేది వేసి కలుపుకున్న తర్వాత దోశలు అనేది వేయబోతున్నామండి. చూడండి, చాలా సూపర్గా మనకు పుల్లగా వచ్చిందండి. ఇలా ఉప్పు వేసి మనకు కావాల్సినంత నీళ్ళు అనేది వేసి కలిపి తీసుకున్నామంటే మనకు పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత పొయ్యి మీద మనం దోశ తవ అనేది పెట్టేసి తవ అనేది వేడి అయిన తర్వాత దోశలు వేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు లిటిల్ మిల్లెట్తో ఒక దోశ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు మనం ఏ పిండిలో దోశ వేస్తున్నాం అనేది వాళ్ళకు తెలియదండి. దోశ పిండి అనేది వేసిన తర్వాత అండి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసి 2 వైపు తిప్పేసి కుక్ చేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు దోశ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ కొలతలతో మీకు ఏ మిల్లెట్ కావాలో ఆ మిల్లెట్ అనేది వాడి మీరు దోశ రెసిపీ అనేది చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా మనం చేయొచ్చు. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ లిటిల్ మిల్లెట్ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.